హే గాయ్స్, మై నేమ్ ఈజ్ సౌమ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినమన్ బైట్స్. ఈరోజు మన కిచెన్లో వామ్, టేస్టీ అండ్ హోమ్మేడ్ సాంబార్ని హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఫస్ట్ దీనికోసం కుక్కర్లోకి 1 గ్లాస్ కందిపప్పు అండ్ హాఫ్ గ్లాస్ శనగపప్పు తీసుకుని 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ పెట్టుకోండి. అండ్ ఈలోపు పక్కనే చింతపండుని కూడా నానబెట్టుకోండి గైస్ వాటర్లో. తర్వాత స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టుకుని ఒక 4 to 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఎంత సాంబార్ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి గైస్. అవన్నీ హీట్ అవుతూ ఉంటాయి. ఈలోపు మీరు వెజ్జెస్ అన్నీ కట్ చేసుకోండి. అండ్ తర్వాత పప్పు అయిపోతే దాన్ని విజిల్ తీసేసి పప్పుని చల్లారనివ్వండి. అండ్ వాటర్ అంతా బాయిల్ అయిపోయాక మీరు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోండి గైస్. సాంబార్లో మీకు ఏం నచ్చితే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ములక్కాడని మిస్ చేశాను, నా దగ్గర లేదని. మీ దగ్గర ఉంటే ములక్కాడని మాత్రం స్కిప్ చేయొద్దు, చాలా టేస్టీగా ఉంటుంది కదా. అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మూత పెట్టుకుని బాగా కుక్ అవ్వనివ్వండి. అండ్ తర్వాత మిక్సీ జార్ తీసుకుని కొంచెం అల్లము అండ్ పప్పు మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి గైస్. అండ్ వెజ్జీస్ అన్నీ కుక్ అయిపోయాక బెండకాయలు యాడ్ చేసుకోవాలి గైస్ లాస్ట్లో, ఎందుకంటే ఇవి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కదా. సో మనం ఫస్ట్ యాడ్ చేస్తే ఇవన్నీ విడిపోతాయి, సో లాస్ట్ యాడ్ చేస్తే బాగా కుక్ అవుతాయి. అండ్ తర్వాత చింతపండు నీళ్ళు, కొంచెం కారము, ఉప్పు అండ్ మనం ఇందాక మిక్సీ పెట్టుకున్న పప్పు అంతా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి. అండ్ లాస్ట్కి వచ్చేసాక కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి గైస్. ఈ బెల్లం యాడ్ చేస్తే ఇది ఫ్లేవర్స్ అన్నింటిని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది మన సాంబార్లో. అండ్ తర్వాత తాలింపు కోసం ఇంకొక పాన్ తీసుకుని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులు యాడ్ చేసుకోండి. సో అవి బాగా ఫ్రై అయిపోయాక లాస్ట్లో కొంచెం ఇంగువ అండ్ సాంబార్ పొడి యాడ్ చేసుకోండి గైస్. అంతే, మన తాలింపు రెడీ అయిపోతుంది. సాంబార్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఆ తాలింపుని యాడ్ చేసేసుకోండి గైస్. అంతే, మన పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ సాంబార్ రెడీ అయిపోతుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.